ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పేద ప్రజలకు సంక్షేమ పథకాల కింద అందించాలని చెప్పి ఆయన ఏవైతే చెప్పినాడో అన్నమాన్ని కూడా అమలు చేయకపోగా నిరంకుశ ధోరణిలో ఆయన చెప్పేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమాలు, ఈ అభివృద్ధి ఏది కూడా మేము చేయలేము, ఖజానా ఖాళీ అయిపోయింది, మేము చేయలేదేమని ఆయన గట్టిగా ప్రతి ఒక్కరికి మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచామని కులంకషంగా ఆయన చెప్పడం అన్నది మీరందరూ గమనిస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఏకైక ప్రక్రియ ఏంటంటే ప్రజలని మోసం చేయడము, పరిపాలనలోకి రావడము, మోసం చేయడం. ఈరోజు ఇదే విధంగా పోరాడుతుంటాం, ఇదే విధంగా ప్రజలతో ఉంటాం. కష్టాలు వచ్చేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అండ్ దారా సుధీర్ గారు మీ అందరితో ఉంటారని ప్రతి నాయకునికి, ప్రతి నగరము, ఈ నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఎప్పుడు ఏ రోజైనా కానీ మీకు నేను కావాలనుకున్న నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఏ కష్టం వచ్చినా అందరూ కూడా ధైర్యంగా మమ్మల్ని ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా కానీ మీ కోరికలు, మీ కష్టాలు మాతో పంచుకోవచ్చు. మేమందరం మీతో ఉంటాము. జై జగన్, జై సిద్ధార్థ రెడ్డి. అందరూ కూడాను కొద్దిగా ఓపిక చేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలి. అక్కడ మెమరాండం ఇచ్చేసేసి దాని తర్వాత అక్కడి నుంచి మన ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. ధన్యవాదాలు. మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. నివ్వను పేదోడి ప్రాణం, ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు. పెద్దోయనా తీరుదోడు, పెద్దోయనా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఊరి పథకాన్ని పంపి ముఖ్యంగాను నందికొట్కూరు ప్రజలు ఎప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడి